Dr. Avinash Garu, it's all yours. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి సోదరులకి థ్యాంక్ యూ సో మచ్ అండి, మా ఎవ్రీ ఈవెంట్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ముందుగా మా కిరణ్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎవరినైనా హీరోని కలిసి ఒక 3 రోజులు అపాయింట్మెంట్ తీసుకొని కలిసి దాంతో ట్రైలర్ లాంచ్ అని అడగాలి. మాకు వచ్చిన ఈ సడన్ టైటిల్ చేంజ్ వల్ల నిన్న మార్నింగ్ ఒక ఫోన్ చేశాను, ఇట్లా అయిందన్న ఒక చిన్న ఇష్యూ, సో ఇమీడియట్గా ట్రైలర్ వదలాలి, ఈరోజు ఈవినింగే వదలాలి, ఇటు పరిస్థితుల్లో మీరు సపోర్ట్ చేయగలరా అనగానే ఇమీడియట్గా పంపించుకొని నేను చేసేస్తాను అని చెప్పి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ సపోర్టింగ్ అస్. అలాగే ఇక్కడికి వచ్చిన రాజేష్ దండ గారు, హీ హాస్ బిన్ వెరీ సపోర్టివ్ మాకు ఈ ఎంటైర్ జర్నీలో. మేము ఎక్కడ స్టక్ అయినా హీ వాస్ హెల్పింగ్ అవర్స్ త్రూ అవుట్ ద ఫిలిం, డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి, మార్కెటింగ్లో కానివ్వండి, అక్కడి ప్రతి చోట హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ ఇక్కడికి వచ్చి మా ఫిల్మ్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ ఈరోజు నేను మెయిన్ ఈ ఈవెంట్ ఎందుకు పెట్టాలనుకున్నానంటే మీతో మాట్లాడదామనండి. నాట్ బికాజ్ మాకు టైటిల్ చేంజ్ అయిపోయిందా, లేకపోతే రిలీజ్ కోసం, ఆ ట్రైలర్ లాంచ్ కోసమా కాదు. ఇది నేను రిలీజ్ చేసుకుందాం అనుకున్న తర్వాత, కాకపోతే అదొద్దు, నేను మాట్లాడాల్సింది మీడియా వాళ్ళతో, సో అని చెప్పి సురేష్ గారితో చెప్పించి నేను మీట్ పెట్టించాను. నేను ఈరోజు యాక్టర్గానో ఒక డైరెక్టర్గానో మాట్లాడను, ఒక ప్రొడ్యూసర్గా మాట్లాడతాను. ఎందుకంటే దీని ప్రొడ్యూసర్స్ మా ఫ్రెండ్సే, వాళ్ళ డబ్బు నా డబ్బే. వాళ్ళు ఏంటంటే బయటికి ఏం చెప్పుకోలేరా అండి, బాధలో ఒక మేక్ గుచ్చుకుంటే తీసి జోబులో పెట్టుకుని వెళ్ళిపోతారు, ఎందుకులే మనకెందుకులే అని. కానీ అదే ఎన్నో మేకలే, ఇప్పుడు రీసెంట్గా పెద్ద మేక్ గుచ్చుకుంది, కాకపోతే ఒక 2 రోజుల బ్యాక్ జోబులో పెట్టుకుని వెళ్ళిపోయే రకం వీళ్ళు. అది తీసి పూడ్చి పెడితేనే కదా ఇంకొకరికి మళ్ళీ జరగకుండా ఉండేది. అందుకే ఒక ప్రొడ్యూసర్గా మాట్లాడదాం అనుకుంటున్నాను అంతే ఈరోజు, ఇంకా ఏమీ లేదు. యాక్టర్గా డైరెక్టర్గా మీ అందరూ ముందు చెప్పేసాను మన సినిమా ఏంటి అనేది. మీరు టీజర్స్ ట్రైలర్స్ చూస్తున్నారు. చాలా కష్టాలు పడ్డామండి, అందరూ పడతారు ఫస్ట్ సినిమా అంటే. ఇదే కాదు, ఏ ఇండస్ట్రీలో అన్నా పడుతూనే ఉంటారు. ఫస్ట్ టైం ఏదన్నా ఒక ఇండస్ట్రీలో దిగినప్పుడు అక్కడ దాని గురించి నాకు నో కంప్లైంట్స్. సినిమా అంతా తీసేసాము కష్టపడి, చాలా బాగా వచ్చింది. ఇంకా ప్రమోషన్స్ చేసేద్దాం అనుకున్న టైంలో మనం తెలిసినా ఏం చేస్తామండి, ఈవెంట్స్ పెట్టినప్పుడు పెద్దోళ్ళని ఎవరో తెచ్చుకొని మార్కెటింగ్ చేసుకుంటాము. కానీ ఈ ఈవెంట్ టు ఈవెంట్ మధ్యలో జరిగే మైక్రో ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, అది చిన్న సినిమాలకి చాలా ఇంపార్టెంట్. ఆ మైక్రో ప్రమోషనల్ యాక్టివిటీస్ వర్కౌట్ అయితేనే ఫైనల్లీ ఇంపాక్ట్ ఈవెంట్ మీదకి వస్తుంది. దానికోసం ఏం చేయాలి, బయట తిరగాలి, జనాలు తిరగాలి, కొత్తగా ఏదైనా చేయాలి. నేను ఒక్కడనే చేస్తే వర్కౌట్ కాదు, నాకు కొత్త ఫేస్, నాకు ఫేస్ వాల్యూ లేదు ఇంకా. సో అందుకే మంచి లీడ్ యాక్టర్స్ పెట్టుకొని వాళ్ళని పెట్టుకొని ప్రమోట్ చేయొచ్చు మంచిగా అన్నట్టే మనం పెట్టుకున్నాం యాక్టర్స్ని. కానీ ఇంత పెట్టుకున్న తర్వాత మేము ఎవరైతే పెట్టుకున్నామో నమ్మకం పెట్టుకొని ప్రమోషన్స్ చేస్తారు అనుకున్నామో, కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేకపోతే ఇంకేం చేయమంటారు మా ప్రొడ్యూసర్స్. ఒక కొత్త వాళ్ళని చేసాం కదా, చిన్న సినిమా అన్న, ఎందుకంటే సినిమాలు చిన్న పెద్ద నేను ఎప్పుడు చూడను, కొత్త వాళ్ళు చేసాము. కనీసం అది కూడా చేయకపోతే ఇంకెందుకు, అందు లక్షలు దారిపోసి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వేరే చేసుకోవచ్చు కదా. అంటే వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటారు, సైడ్ క్యారెక్టర్ సినిమాలు చేస్తుంటే దానికి చేస్తున్నారు. కానీ మేమేం తప్పు చేసాం, కొత్త వాళ్ళమన్నా తప్పు కదా, తీసుకున్న డబ్బుకి న్యాయం చేయాలి కదా. ఇలాగ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నప్పుడు మాకు ఈ ఎంటైర్ ప్రమోషన్లో మాకు హెల్ప్ చేసింది మా హీరోయిన్ ఒక్కటే. థ్యాంక్ యూ సో మచ్ సిమ్రాన్ ఫర్ దాట్. మేము ఎక్కడ రోడ్ల మీద తిరగమంటే తిరిగింది, డిస్ట్రిక్ట్స్లో ఇలా బండ్లు ఆపోయి చలాన్లు కట్టమంటే కట్టింది. రీసెంట్గా చిన్నగా స్టార్ట్ చేసాం, మా సినిమా గురించి ఎవరికైతే తెలుసో బ్రాండ్మంగా బండ్లు ఆపి మా సినిమా తెలుసు అంటే వాళ్ళు చలాన్లు కట్టేసేవాళ్ళం. సో అలాగా హైదరాబాద్లో చేసాం, రాజమండ్రిలో చేసాం, విజయవాడలో చేసాము, అమలాపురంలో చేసాము, మల్టిపుల్ ఏరియాస్లో చేసుకుంటూ వస్తున్నాం. ఇలాంటి డిఫరెంట్గా చేస్తూ ఉన్నాం. కానీ ద యాటిట్యూడ్ టువర్డ్స్ ఏ న్యూ ప్రొడ్యూసర్ షుడ్ చేంజ్ అండి ఫర్ ఆల్ యాక్టర్స్. మీరు బయటికి వెళ్ళి చెప్పుకుంటున్నారు, నేను మంచివాడిని, నాకు ఇన్నేళ్ళు అయిపోయింది, నేను సక్సెస్ అవ్వాలి అని చెప్పి. మీరు మరి ఒక ప్రొడ్యూసర్ డబ్బులు తీసుకుని పని చేశారు కదా, తీసుకున్న దానికి న్యాయం అయితే చేయాలి కదా. సో దెర్ ఈజ్ నో స్మాల్ ప్రొడ్యూసర్, మీడియం ప్రొడ్యూసర్, బిగ్ ప్రొడ్యూసర్ అంతే. నువ్వు పనిచేసిన సిల్వర్ స్క్రీన్ కానీ యశ్రాజ్ ఫిల్మ్స్ కానీ తీసుకున్న దానికి ప్లీజ్ వర్క్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మాకు. అంటే ఇప్పుడు చెప్పా, అదే మా వాళ్ళు ఇవన్నీ చెప్పుకోలేరు. దీని తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది.
సెన్సర్ వాళ్ళు అబ్జెక్ట్ చేయడం, వాళ్ళకి నాకు ప్రాబ్లం లేదండి. వాళ్ళు చెప్పిన పాయింట్స్లో దే ఆర్ వ్యాలిడ్లీ సేయింగ్ ఇది మా రూల్స్, ఇది ఉంటే మేము ఇది చేయకూడదు అండ్ దే హ్యావ్ స్టాండర్డ్ ప్రాసెస్ సెన్సర్ వాళ్ళకి. అది ఫస్ట్ నుంచి ఎందుకు లేదు? మేము సంవత్సరం 1.5 year బ్యాక్ మా టైటిల్ ఇది అని చెప్పి, మా స్టోరీ ఇది అని చెప్పి, మా స్క్రీన్ ప్లే ఇది అని చెప్పి మేము ఛాంబర్లో రిజిస్టర్ చేసాం. అప్పుడేమైంది? అప్పుడెందుకు అక్కడ రిజెక్షన్ రాలేదు? అంటే ఈ ఇండస్ట్రీ దిస్ ఇస్ ద మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది నాకు. సో ఆ ప్రాసెస్ ఫస్ట్ నుంచి ఉంటే మాలాంటి వాళ్ళకి కష్టం ఉండదు. మనకి 7 ఏళ్ల బ్యాక్ ఇలాంటి ప్రాబ్లం ఇంకో సినిమాకి వచ్చింది, వాల్మీకి అనే సినిమాకి. 2 రోజుల ముందు గదలగొండ గణేష్ని మార్చేశారు. కానీ అక్కడ స్టార్ క్యాస్ట్ ఉంది, స్టార్ డైరెక్టర్ ఉన్నారు, పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ ఉంది, వాళ్ళు ఏదో ఒకటి కోలుకోగలరు. మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒక లిమిటెడ్ బడ్జెట్తో తీస్తున్నప్పుడు మేము ఆల్రెడీ ఒక 70% ఆఫ్ ద మార్కెటింగ్ బడ్జెట్ మేము స్పెండ్ చేసేసాం. వానర అండ్ టైటిల్ జనాలు రిజిస్టర్ చేయాలి అని చెప్పి. లాస్ట్ 5 రోజుల ముందు వనవీర అని మార్చంగానే అది ఎలా తీసుకెళ్ళాలి ఏంటనేది లాస్ట్ 2 days నుంచి బ్లాంక్ అయ్యాం, జనాలకి ఎలా తీసుకెళ్ళాలి అని. దానికి నాకు కావాల్సింది మీ అందరి సపోర్ట్ సార్, మేడం, మీ అందరి సపోర్ట్ కావాలి నాకు. ఎందుకంటే ఈ 5 రోజుల్లో నేను ఎంత చేసినా ఏం చేసినా మా వల్ల కాదు. ఇప్పటిదాకా మీరు నాకు ఇచ్చిన ఇమ్మెన్స్ సపోర్ట్, మీరు ఎప్పుడు మా చిన్న సినిమాలో చూడలేదు. కంటెంట్ బాగుందని మీరు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఒక్కసారి ఈ టైటిల్ మీరు నాకు జనాల్లో తీసుకెళ్లేలా చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు తప్పితే ఎవరూ చేయలేరు ఈ పని. ఇంకా ఇది తీసుకెళ్ళండి. ఫస్ట్ రోజు మార్నింగ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ ఆల్ ప్రౌడ్. డిసప్పాయింట్ చేయను. వీ హ్యావ్ ఏ బ్లాక్ బస్టర్ ఫిలిం. నాకు జస్ట్ జనాల్లోకి తీసుకెళ్ళండి చాలు. ఇంతకుమించి ఇంకేం మాట్లాడను. దిస్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ పేరున థ్యాంక్ యూ సో మచ్. జై సినిమా, జై TFI. థ్యాంక్ యూ. Thank you so much, Avinash garu, Simran garu, and